మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. తో మీరు కలిసినప్పుడు గతంలో మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూ మాట్లాడారు. ఆయన వచ్చి చంద్రబాబు గారికి ఏంటైనా నేను కేంద్ర మంత్రిని సిగరెట్ తాగుతూ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఏంటంటే నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా సిగరెట్ తాగే వస్తాడు, ఆ వాసన వస్తా ఉంటుంది నాకు సిగరెట్ తాగి అని అన్నట్టుగా. కేంద్ర మంత్రి దగ్గర తాగినట్టు గుర్తులేదండి నాకు గుర్తులేదు. ఎప్పుడన్నా అనుకోకుండా ఏమైనా జరిగిందేమో కానీ గుర్తులేదు. పాత రోజుల్లో ఒక రకంగా ఉండేదండి స్టైలు. మీరు ఇవాళ సిగరెట్ తాగడం బాగా మనం సామాజికంగా దాన్ని బాగా తప్పుగా చూస్తున్నాం. కానీ నాకు తెలుసు, నేను ఎస్పీగా పనిచేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు మహబూబ్ నగర్లో, రాజ్యసభ ఎంపీ అనుకుంటా. ఆయన వచ్చి కూర్చునేవాళ్ళు ఎదురుగా. నేను ఎస్పీగా చైర్లో నా ఆఫీసులో కూర్చునేవాడిని. ఇద్దరం కాఫీ తాగేవాళ్ళం. నేను ముందే చక్కగా సిగరెట్ వెలిగించుకుని తాగుతూ ఉండేవాడిని. ఆయన ఏనాడు అబ్జెక్ట్ చేయలేదు. అబ్సల్యూట్లీ నాట్. హీ యూజ్డ్ టు బి వెరీ ఫ్రెండ్లీ. అంటే మీ ఛాంబర్లోనే సార్? నా ఛాంబర్లో చాలా సార్లు వచ్చేవాళ్ళు ఆయన. చాలా సార్లు వచ్చేవాళ్ళు, చాలా సార్లు జరిగింది. అంత స్పోర్టివ్గా తీసుకున్నారు ఆ రోజుల్లో. స్పోర్టివ్గానే తీసుకునేవాళ్ళు అండి. ఇందులో విశేషం. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి సార్. అయితే మీకు, నేను కడప జిల్లాలో సార్ వార్తా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసేటప్పుడు నేను ఒక సిఐతో కూర్చొని మాట్లాడుతున్నాను. సిఐతో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన తన సీట్లోనే కూర్చొని ఇలా సిగరెట్ తాగుతున్నాడు. ఆయన చాలా స్టైల్గా సిగరెట్ తాగుతాడు ఆయన. తర్వాత నేను కూర్చొని అప్పుడే 2004లో, అది 2005 అనుకుంటా ఐ థింక్. రాజశేఖర గారు ముఖ్యమంత్రి, ఆయనకు బాగా కావాల్సిన నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే అప్పుడే ఆటికి వచ్చాడు అనమాట. నేను అలా కూర్చొని ఆయన అన్న రా నాన్న, ఏం నాగరాజు నువ్వు వీడియో ఉన్నావు అన్నాడు నన్ను. అన్నా ఉన్నానన్నా, ఇప్పుడే వచ్చానన్నాను. ఇంకా ఆ సిఐ గారు అన్న రా అన్న ఏంటి విషయాలు అనుకుని సిగరెట్ తాగుతున్నాడు. అంటే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఆయన. అంటే మాది గవర్నమెంట్ ఉంది, నేను మాజీ ఎమ్మెల్యేని కదా, నువ్వు నా ముందు సిగరెట్ తాగుతావు అనేసి అనుకున్నాడో ఏమో. నేను అప్పుడే చెప్పాను సిఐ గారికి, నాకు తెలిసి రేపు ఏమన్నా మీరు వీఆర్కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మీకు అన్నాను. వాట్ మిస్టర్ ఏం చెప్తాను అన్నాడు. లేదంటే నాకు అదేదో కొద్దిగా సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చి 2 minutes కూడా ఉండలేదు సార్. ఏమన్నా వచ్చి లేదు చిన్న పని మీద వచ్చి మళ్ళా కలుస్తారని వెళ్ళిపోయాడు సార్ ఆయన. మరుసటి రోజు ఉదయం ఆ సిఐ వీఆర్కు అంటూ ఆర్డర్స్ వచ్చాయి సార్. అంటే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, కాంటెక్స్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 1995లో ఉన్న సామాజిక సంప్రదాయాలు 2005లో ఉండవుగా, మారతాయిగా సార్. సో నేను జైపాల్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకుంటున్నాను మీతో. ఓకే సార్. అలా స్పోర్టివ్గా ఉంటే అబ్సల్యూట్లీ స్పోర్టివ్ ఉండేవాళ్ళు. అంటే కొంతమంది నాయకులు మరి ఈగో ఫీల్ కావడం, చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకళ్ళ సిగరెట్లు ఒకళ్ళు తీసుకుని తాగేవాళ్ళు. అది కూడా జరిగేది. ఓకే. చట్టసభలోకి మీరు వెళితే, ఒకవేళ అదృష్టం బాగుండి పార్టీ పెట్టబోతున్నారు, వెళితే సమాజంలో ఏ మార్పును కోరుకుంటున్నారు సార్ మీరు? చాలా మార్పులు కావాల్సి. లిసన్, ఇంకొకటి కూడా చెప్తాను మీకు కానీ మీ ప్రేక్షకులకు కానీ. సమాజంలో మార్పులు ఇవాళ అత్యవసరమైనాయని చెప్పి నేను ఎప్పుడు అంటలా. సమాజంలో మార్పులు ప్రతిసారి అవసరం అవుతూనే ఉంటాయి సార్. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవడమే మానవ జాతి లక్షణం సార్. సో ఇప్పటి నుంచి 50 ఏళ్ల తర్వాత కూడా మార్పులు అవసరమే, 50 ఏళ్ల క్రితం కూడా మార్పులు అవసరమే. సో ఇది ఒక కంటిన్యూస్గా జరగాల్సినటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయాలు మాత్రమే మార్చగలవు. సమాజం నడవడికని కానీ దశని దిశని. ఈ రాజకీయాలు చేసేవాళ్ళు కొంచెం సీరియస్ మనుషులై ఉండాలి, మంచి మనుషులై ఉండాలి. అంతవరకు ప్రజలు జాగ్రత్త తీసుకుంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ. ఓకే సార్. సో అంతే తప్ప నేను వచ్చాను కాబట్టి ఇవాళ సమాజంలో అత్యవసరమైనటువంటి మార్పులు అవసరం అనేది చెప్పట్లా. భూమి నాతోనే మొదలు కాల. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను పోయినా కూడా అందులో మీది ఒక ప్రయత్నం, మనం అదొక ప్రయత్నం. ఉన్ననాళ్ళు మన ప్రయత్నం మనం చేస్తాం, వెళ్ళిపోతాం. నెక్స్ట్ తరం దాన్ని టేకప్ చేస్తాం. పార్టీ పేరు తెలుసుకోవచ్చా సార్? లేదండి, ఇంకా డిసైడ్ చేయలేదు. మీరు తెలుసుకుందాం. స్లోగన్ ఏముండబోతుంది సార్? ఇంకా అది కూడా డిసైడ్ చేయలేదు. మీరు గతంలో విజయవాడ సిపిగా ఉన్నప్పుడు, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు, ఐ థింక్ ఉమా చిట్ ఫండ్స్ అనుకుంటారు సార్. ఆ చిట్ ఫండ్స్లో దాదాపు 500 కోట్లకు బోర్డు తిప్పేశారు అని. ఆ సమయంలో సిపిగా ఉన్న ఎబిలిటీస్ ఎందుకో కొంత ఉదాసీనంగా వ్యవహరించారు. దానికి తోడు మళ్ళా కూడా December 20, 2014 అనుకుంటుంది, మీరు డబ్బులు నగలు అన్ని భద్రంగా పెట్టుకోవాలి, చీరల కింద దాచిపెట్టుకోవాలి, మీ డబ్బులు నగల కోసం మేము పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా పెట్టాలంటే జీతపత్యాల ఖర్చులు అవుతాయి, అంత ఈజీగా లేదు, ఇక్కడంతా కూడా మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలని మాట్లాడారు. అప్పుడు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి సార్. అది వేరు ఇది వేరు కదా? అది వేరు ఇది వేరే సార్. రెండింటినీ చెప్తానండి సార్. అయితే అయ్యి ఉండొచ్చు, నేను ఆ మాట చెప్పుండొచ్చులేండి. అది దాని గురించి తర్వాత వస్తా. ముందు ఈ ఉమా చిట్ ఫండ్స్ గురించి చెప్తా సార్. నాకు గుర్తున్నంత వరకు ఏం జరిగిందంటే 2014 ఎన్నికల ప్రచారం సమయంలో
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బోండా ఉమ్మ గారు క్యాండిడేట్ అనుకుంటా. అవును సార్. సో ఈ చిట్ ఫండ్స్ బాధితులందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంట్ చేశారు. సార్ ఉమా గారి ద్వారా, బొండా ఉమ్మ గారి ద్వారా రిప్రజెంట్ చేస్తే ఆయన లేదండి మేము ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తామని అన్నారు సార్. ఎలక్షన్ల ప్రచారంలో. ఎలక్షన్లు అయిపోయినాయి, గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, బొండా ఉమ్మ గారు ఎమ్మెల్యే అయ్యారు. బొండా ఉమ్మ గారు ఒకసారి నేను సిపిగా ఉన్నప్పుడు వచ్చి, సార్ మేము అప్పుడు ఆ రోజున వీళ్ళకి ప్రామిస్ చేసాం, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇదేమో ఎక్కడ వేసింది అక్కడే ఉంది, సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, అదేమంటే కోర్టులో ఆపే కాగితం పెండింగ్ ఉంది, ఈ కాగితం పెండింగ్ ఉందని అని చెప్పారు ఒకసారి. సార్ చెప్తే లేదండి, అయితే ఒకసారి ప్రామిస్ చేశారు, రెండోది ఇన్ని వందల మంది ప్రజలు నష్టపోయారు కదా, దీన్ని మేము కూడా సీరియస్గా తీసుకుని టేకప్ చేస్తామని చెప్పి నాకు ఇంకా గుర్తు. సిపి ఆఫీస్లో ఎదురుగా లాన్స్ ఉంటాయి, సెంట్రల్ లాన్స్, అక్కడ షామియానాలు వేయించి ఆ బాధితులందరినీ పిలిచి బొండమ్మ గారు, నేను, ఆ కేసు వాదిస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆ పోలీస్ స్టాఫు అందరినీ కూర్చోబెట్టి బాధితుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలన్నీ విని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కోర్టులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించాలి. ఆయన మాటిమాటికి నాకు ఇంకా గుర్తు, ఒక లాయర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పడం బాగుండదు, ఆయన స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ బార్ అసోసియేషన్లో ఏ కేసునైనా సరే జీవితకాలంలో తెక్కకుండా చేస్తాడు. అంటే సాగదీయడంలో ఎక్స్పర్ట్. ఆయన దగ్గరికి వెళ్ళారంట ఈ చిట్ ఫండ్స్ వాళ్ళు, ఇది ఎలా అయినా తెగ్గకూడదు, మా ఆస్తులు స్వాధీనం కాకూడదు, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి. సో దాంతో ఆయన రోజుకొక పిటిషన్, రోజుకొక కాగితం వేసేవాడు. సో జడ్జి గారు ఎక్కడదక్కడే ఆగిపోయేది. సో ఇది జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని చాలా వర్క్ కూడా చేసాం ఆ విషయంలో. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకే సార్. కాబట్టి ఉమా చిట్ ఫండ్స్ విషయంలో మీరు ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఆ ఉమా చిట్ ఫండ్స్ బాధితులు ఎవరైనా ఉంటే, మీరు ఆ రోజున అటెండ్ అయిన మీటింగ్ మీకు గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఓకే సార్. మరి రెండో ఇష్యూ ఈ దొంగతనాలు, వీటి వల్ల మీ నగలకు మేము భద్రత కల్పించలేము. నాదొక ఫిలాసఫీ ఉండేదండి, ఎస్పీగా ఉన్నా కానీ లేకపోతే సిపిగా ఉన్నా కానీ. సిపిగా ఉండే నాటికి అంటే అప్పటికి నాకు సీనియారిటీ కూడా బాగా వచ్చింది, 30 ఏళ్ళ అనుభవం వచ్చింది, 25 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవం వచ్చింది. సో ఇంకా మెచ్యూరిటీ వచ్చింది ఉద్యోగం చేసే పద్ధతిలో. సో విజయవాడలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శనివారం అనుకుంటా మీట్ యువర్ సిపి అని చెప్పి సిటీ కేబుల్ వాళ్ళ ద్వారా ఓపెన్ లైవ్లో మాట్లాడేవాడిని. సార్ ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేసేవాడిని. అది ఒక కొత్తగా తీసుకున్న కార్యక్రమం. సార్ ఆ కార్యక్రమంలో ఇంకొకటి కూడా ఏం చేసేవాళ్ళం అంటే, ఆ గత వారం రోజుల్లో, ఆ వారంలో పోలీసుల వ్యతిరేకంగా పేపర్లో పబ్లిష్ అయిన స్టోరీలు అన్నిటినీ బుక్లెట్ చేయించి, ఆ బుక్లెట్ చదివి ఇందులో ఏది వాస్తవం ఏది తప్పు అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఏమంటే పేపర్లో ఇట్లా వచ్చింది కానీ యాక్చువల్ వాస్తవం ఇది, లేకపోతే పేపర్లో ఇట్లా వచ్చింది, ఇది నిజమే, ఇది వాస్తవమే, మా వల్ల తప్పు జరిగింది, జాగ్రత్త చేసుకుంటున్నాం, నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం అని చెప్పి జనాలకు చెప్పేవాళ్ళం. ఆ టైంలో ఎవరైనా అడిగినప్పుడు ఇట్లాంటి సలహాలు ఇచ్చేవాళ్ళం. మీరు కూడా మీ డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మొదలెట్టండి, లాకర్లు ఉపయోగించండి, లేకపోతే తాళాలు అవి భద్రంగా పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే తాళం వేసి తాళం మళ్ళీ ఆ పైన పెడతారు గూట్లో. సో దొంగడికి అర్థమైపోద్ది, ఎదురుగా తాళం కనిపిస్తుంది. మరీ మీరంత ఇట్లా ఉంటే, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మిమ్మల్ని కాపలాగా అయ్యేలాగా చేస్తున్నాము, ఉన్న స్టాఫే సరిపోవట్లేదు అని చెప్పి అని ఉంటాను లైటర్ వీన్లో. అంతే తప్ప అందులో తప్పేమి లేదు. అంటే దాచుకోండి, గుడ్డల కింద దాచుకోండి తప్పితే స్టాఫ్ని పెట్టాలంటే మా వల్ల కాదన్నట్టుగా. దట్స్ ద వే ఐ కమ్యూనికేట్. ఇవాళ మీతో మాట్లాడేది కూడా అట్లాగే మాట్లాడుతున్నాను. ఓకే సార్.